మా మాటలకు రవి ఏం సమాధానం చెప్పటం లేదు. తదేకంగా టీవీ చూస్తున్నాడు. ఏం విననట్టు. వళ్ళు మండుతుంది. అదేమిట్రా మరీ అలా కంగారు పడుతుంది? ఏంటి మరి తన సంగతి ఏం పట్టించుకోవట్లేదా? రాక రాక అక్కొస్తే 4 రోజులు ఉండమనాల్సింది పోయి మాట్లాడవేం అన్నాడు. ఓరగా నా వంక చూసి నవ్వుతూ, పట్టించుకోకపోవడం ఏంటి బాబాయ్ నువ్వు మరీను? తనకేం కావాలో మరీ తెలుసుకొని అడగకుండానే ఇస్తున్నాను. శుభ్రంగా పట్టించుకుంటున్నాను. ఏమక్క కాదా? చెప్పు, ఏమన్నా లోటు చేశానా? నా వరకైతే ఏం లోటు చేయలేదు బాబాయ్. తనకేమన్నా తక్కువ అనిపించిందో ఏంటో. కావాలంటే చెప్పొచ్చుగా. ఏం కావాలో చెబితే అర్థమయ్యేది అన్నాడు. తన మాటలు నాకు అర్థమై మరింతగా మండుకొచ్చింది. నువ్వు ఊరుకోరా మరీను. 4 రోజులు ఉండి వెళ్ళవే. అసలే వాడావిడలేదు. వంట అవి ఏం తిప్పలు పడతాడు. ఎలాగో వచ్చావుగా, మరో 2 రోజులు ఉండు, తర్వాత వెళ్ళు. ఉంటుందిలేరా అన్నాడు బాబాయ్. నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది బాబాయ్. లేకపోతే నిన్నే బట్టలు సర్దుకుంది వెళ్తానని. అసలే సరళ లేదు అన్న ఆలోచన కూడా లేదు. ఎంత ఇబ్బంది. కనీసం ఆలోచిస్తుందా? ఎలా కుదురుతుంది? నాకు ఆఫీస్ పనులతో బయట హోటల్ తిళ్ళు అవి నాకు పడవు. అసలు అలవాట్లేదు. ఇప్పటికిప్పుడు ఎలా? ఆరోగ్యం చెడిపోదు. ఏదో అప్పు ఉంది కదా చూసుకుంటుందిలే అనుకుంటే బెట్టు చేస్తుంది. తన కష్టం ఏమి ఉంచుకోనులే, నువ్వైనా చెప్పు అన్నాడు. ఏదో ఆడకూతురు వచ్చింది. తనకేది కావాలో చూసి పెట్టు. మళ్ళీ వస్తుందా ఏంటి? ఏ చీరో నాగో పెట్టాలి వచ్చినప్పుడు. అలాంటివి చూసుకోవాలి మరి అన్నాడు బాబాయ్ పెద్ద తరవోలో. ఎందుకు పెట్టను బాబాయ్? ఆ మాత్రం నాకు తెలీదా? ఏది పెట్టమంటే ఎంత పెట్టమంటే అంత పెడుతున్నాను. తను అడక్కపోదునా? వద్దు అన్న తనకేమి కావాలో చూసుకొని మరీ పెడుతున్నాను. ఏంటక్క పెట్టడం లేదా? చెప్పు. చీరేమిటి అన్నీ పెడుతున్నాను అన్నాడు కొంటెగా. అసలు నా ప్రమేయం లేకుండా వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే ఏమనాలో ఎలా రియాక్ట్ కావాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయాను. ఏంటి మరి నీ బాధ? ఏం పెట్టడం లేదా వచ్చినప్పుడు వాడు అన్నాడు బాబాయ్. కోపంగా ఉంది. కానీ ఏం చెప్పాలి? వ్యంగ్యంగా అన్నా. పెడుతున్నాడు. అదే ఎక్కువైపోయి విసిగెత్తింది. ఆ మాట చెబితే కాస్త చూసుకొని ఎంత కావాలో అంతే పెట్టేవాణ్ణి కదా. హక్కున నవ్వి అన్నాడు. నా మాట మరింతగా వాడికి సరదా పుట్టించింది. ఎలా తిప్పుతున్నాడు చూడు అనుకున్నా మనసులో మంటగా. ఏదో ఒకటి, ఎల్లుండి రిజర్వేషన్ చేయించాను, ఇదిగో టికెట్ అని ఇచ్చాడు బాబాయ్. స్నానం చేయడానికని బాబాయ్ బాత్రూంలోకి వెళ్ళగానే దగ్గరకు వచ్చి, ఏం భయపడకు, ఏం చెయ్యంలే, నాది హామీ సరేనా అన్నాడు నవ్వుతూ. చురుగ్గా చూసి తల తిప్పుకున్నాడు. ఏమన్నా చేస్తానని భయమా, లేక ఏం చెయ్యను అంటున్నానని కోపమా అలా చూస్తున్నావు అని మరింతగా ఆట పట్టిస్తున్నాడు. అలా మరీ కోపడుకు. జరిగిందేదో జరిగిపోయింది. మరీ తలుచుకొని ఎందుకు బాధపడ్డాం? వీలైతే సరదా తీసుకో, మంచి గుర్తుగా ఉంటుంది. లేదంటే నన్ను నీ కోపం తీరేలా తిట్టు, ఏమన్నా చెయ్యి అన్నాడు నెమ్మదిగా నచ్చ చెప్తున్నట్లు. నువ్వు చేసిందంత చేసి ఇప్పుడు నన్ను చేయమంటావేంటి అంతా జరిగిపోయాక అన్నా. నెమ్మదిగా దగ్గరకు వచ్చి వెనక నుంచి మెడవంపులో నుంచి చెవి దగ్గరికి వచ్చి, అదా నీ బాధ? చేసిందంతా నేను చేశాననా? నీ ఇష్టం కాదంటానా? మరి అంతకంటే కావాల్సిందేముంది? నవ్వుతూ రెచ్చగొడుతూ అన్నాడు. ఇదిగో ఇలా మాట్లాడితే అసలుండను, బాబాయ్తో వెళ్ళిపోతాను అన్నాను బెదిరిస్తూ. వద్దులే, అసలే పస్తులుండలేను. అదే అలా కోపంగా చూడకు. భోజనం విషయం నేననేది. అది తప్ప మిగిలినవి నువ్వెందుకు పట్టించుకుంటావులే అన్నాడు. వాడి మాటలకు నవ్వొచ్చింది. నవ్వితే ఎక్కడ రెచ్చిపోతాడో అని ఊరుకున్నాను. ఈలోగా బాబాయ్ వచ్చాడు. ఏంటే ఉంటున్నావుగా అని అడిగాడు బాబాయ్. ఆ అన్నాను. ఉంటుందిలే బాబాయ్, ఎంతైనా ప్రియమైన తమ్ముణ్ణి కదా. ఇలా కష్టాల్లో వదిలేసి వెళ్ళదులే. సరళా లేదుగా, నా ఇబ్బంది తెలీదా ఏంటి? ఇబ్బంది పడకుండా చూసుకుంటుందిలే. అవునా అక్క అన్నాడు నవ్వుతూ చూస్తూ. సర్లే ముందు భోజనాలు చేయండి అన్నాను మాట మారుస్తూ. భోజనాలు అయ్యాక బాబాయ్ హాల్లో నిద్రపోతానని పడుకున్నాడు. పడుకోండిరా, చాలా టైం అయింది అని చెప్పి పడక వేశాడు. ఆ బెడ్రూమ్లో దుప్పటి మార్చు, పాతబడిపోయింది అన్నాడు రవి. మార్చుకో, ఇప్పుడు ఓపిక లేదు అన్నాను. దీనికి ఓపిక లేదంటే ఎలా? ఇందాక ఏదో నువ్వే చేస్తానన్నావుగా, మరి దానికి ఓపికందా అన్నాడు నవ్వుతూ. చురుగ్గా చూసి, ఈ పిచ్చి మాటలు ఆపు అన్నాను. ఓ సారీ, మాటలాపి అన్నాడు దగ్గరికి వస్తూ. జరిగిన దానికే బాధతో చస్తున్నాను. ఇకనైనా ఈ పిచ్చి మాటలు కట్టిపెట్టు. కనీసం పొరపాటున కూడా ఇక ముందైనా జరగకుండా చూడు అన్నాను చిన్నగా. లాలనగా దగ్గరకు వచ్చి, ఎందుకు బాధ? అంత తప్పంటూ జరిగితే అది నా తప్పు, ఆ పాపం నాది. నువ్వెందుకు బాధపడ్డం అన్నాడు కించిత్తు చిన్నబోయిన స్వరంతో.
సరేలే, జరిగిందేదో జరిగింది, ఏం చేస్తాం, వదిలేయ్ అన్నాను చిన్నగా. ఎన్నాళ్ల నుంచో మనసులో ఉండి ఉంటుంది. అది ఈ టైంలో ఎవరు లేక ఒంటరిగా ఇద్దరు ఉండటం వల్ల ఇలా జరిగింది చిన్నగా అన్నాడు. ఎన్నాళ్ల నుంచో మనసులో ఉందా అని అడిగాను నెమ్మదిగా. ఏమో మరి, ఇంత అందమైన దానివి. ఇన్నాళ్ళు గర్వపడేవాణ్ణి మా అక్క అందమైనదని. బహుశా ఆ అందాన్ని మనసులో కొలుచుకునేవాణ్ణేమో. ఆలోచిస్తున్నట్లుగా అనుకుంటూ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో లెక్కించుకునేవాణ్ణేమో. తెలియకుండానే ఆ కోరిక మనసులో పెరిగుంటుంది. ఎక్కడో ఏమోలో కొద్దిగా అవకాశం సందర్భం రాగానే పెరిగుంటుంది అన్నాడు. నేను కూడా అర్థమవుతున్నట్లు తలూపాను. మరి బాధపడుతున్నావా జరిగిన దానికి? మృదువుగా అడిగాడు నా భుజం మీద చేయి వేసి. వాడి మాటల్లో మృదుత్వం నన్ను కట్టిపడేసింది. చిన్నగా, లేదులే, జరిగిందేదో జరిగింది, బాధపడేం ప్రయోజనం అని సరిపెట్టుకున్నాను అన్నాను. పోనీలే, నిన్నంతా ఒకటే బాధ, ఏదో నువ్వు వ్యతిరేకించలేదుగా అని. మరీ పశువులా ప్రవర్తించానేమోనని అన్నాడు. వ్యతిరేకించకపోతే మాత్రం నీకు తెలీదా? తప్పో ఒప్పో అన్నాను. ఎలా తెలుస్తుంది? ఇంత అందమైన అక్క దొరుకుతుందనే సంతోషంలో మనసేం ఆలోచించదు అన్నాడు. ఏం పాపం, సరళకేమంట చక్కగా ఉంటుంది, తనకేం తక్కువ? నవ్వుతూ అన్నాను. ఏం తక్కువ కాదు కానీ నీకు మాత్రం ఎక్కువే అన్నాడు. రవి అన్నాను చిన్నగా అభ్యంతరం చెప్తున్నట్లు. అక్క, నిన్నేదో వేళ్ళలో అలా జరిగిపోయింది. ఒక్కసారి. రవి, తప్పు, జరిగిన పొరపాటు మళ్ళీ వద్దు అన్నాను. అది కాదు, నా మాట విను అన్నాడు. ఏంటి అన్నట్లు చూస్తే జరిగిందేదో ఆదుర్తలో కకృతి పడ్డట్లు నా సరదా పూర్తిగా తీరలేదు అన్నాడు. అయితే అన్నాను. ఒక్కసారి పూర్తిగా ఏం కంగారు లేకుండా కోరిక తీర్చుకుంటే ఇంకెప్పుడు గుర్తుకురాదు. ఈ కోరిక మంచి జ్ఞాపకంగా మిగుల్చుకుందాము. మళ్ళీ కేవలం అక్క తమ్ముళ్లాగానే ఉందాము అన్నాడు. ఇంకేం కావాలి అన్నాను నెమ్మదిగా. ఏం లేదు, ఒక్కసారి పూర్తిగా అన్నాడు. అర్థం కానట్టు చూశాను. ఈసారి పూర్తిగా నిన్ను చూస్తూ మనసులో ముద్రించుకొని తృప్తిగా ఒక్కసారి అన్నాడు. ఛీ, అసలు మొన్నే తప్పు చేశాను అన్నాను. మరోసారి తప్పు చేయి అంతేగా అన్నాడు నవ్వుతూ. నీకు అలాగే ఉంటుంది అన్నాను. ఎలా ఉంటుంది? కావాలని మాత్రమే ఉంది నవ్వుతూ అన్నాడు. అంతేగా, వస్తే అస్తమానం కావాలనే ఉంటుంది అన్నాను పక్కున నవ్వి. అస్తమానం కాదులే, మరొక్కసారి మాత్రమే అన్నాడు. అలాగే అంటావు ప్రతిసారి. ప్రతిసారి అనంలే, ఈ ఒక్కసారి మాత్రమే. నేను నమ్మను అన్నాను. నాకు తెలియకుండానే మెత్తబడుతున్నాను. ఆ విషయం అర్థం కావట్లేదు నాకు. నమ్మాలంటే ఏం చెయ్యాలి? ఒక్కసారి ఒప్పుకో, మరొక్కసారి నువ్వు రమ్మని పిలిచినా రాను, సరేనా అన్నాడు నవ్వుతూ చిలిపిగా. చాలే ఆపు అన్నాను. మరిస్తావా? ఇంకేమివ్వాలి అన్నీ తీసుకొని అన్నాను. ఏదో నా అంతట నేను తీసుకోవడం కాదు, నీ అంతట నువ్వు ఇవ్వాలి అన్నాడు. నేను ఇవ్వకుండానే తీసుకున్నావేంటి అన్నాను. నిజమే అనుకో, కానీ పూర్తిగా ఇవ్వాలి అన్నాడు. మొన్న సగమే తీసుకున్నావా? నవ్వుతూ అన్నాను. సగం కాదులే, కానీ చూడలేదుగా. ఇంకేం చూడాలి? ఏమేమున్నాయో అన్నీ చూసేశావుగా అన్నాను. ఎప్పుడు అడిగాడు. నేను ఆయనతో ఉన్నప్పుడు. ఓ అదా, ఏదో చీకట్లో నవ్వుతూ అన్నాడు. ఏం పాపం, సరిగా కనబడలేదా? కనబడిందనుకో, సిగ్గులేనోడా అన్నాను.